పరస్పర భిన్న ధృవాలు ఒకటి కావడం అన్నటువంటిది విశేషం. అది కూడా ఒక దేశం విషయంలో. అమెరికా, రష్యా ఉప్పు నిప్పు అన్నటువంటి దశ నుండి ఇప్పుడు కలిసి ఎదుటి వాళ్ళ తప్పుని ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. సిరియాలో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ, అనేక మంది ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటనలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో ఆ సంఘటనల వెనకాల ఉన్నటువంటి అల్బషర్ వర్గం ఒకవైపున, అతని వ్యతిరేక వర్గం మరొక వైపున. ఇప్పుడు ఆల్రెడీ అతన్ని పారిపోయేలా చేసి అక్కడ ప్రభుత్వాన్ని లాక్కున్నటువంటి వాళ్ళది ఒక పక్కన. ఓ రకంగా ఏంటంటే ప్రభుత్వం కొత్తది వచ్చాక పాత ప్రభుత్వం తిరుగుబాటు చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వ్యవహారంలో వందలు కాదు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణ ప్రజల శవాలు ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా కనబడుతున్నటువంటి పరిస్థితి గురించి మానవ పౌర హక్కుల విభాగాలు ప్రపంచానికి వీడియో సాక్ష్యాలను అందిస్తున్నటువంటి రోజు. దీంతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగంలో అమెరికా, రష్యా కలిపి దీని మీద చర్చకు పెడుతున్నాయి. కానీ చర్చించి ఏం సాధిస్తారు అన్నదే $1 మిలియన్ ప్రశ్న.